6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు ఇప్పుడు చూసిండ్రు కదా, రేవంత్ రెడ్డి గారు 6 హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 హామీలను నెరవేరుస్తా అని చెప్పేసి 30 రోజులలో చేస్తా అని చెప్పేసి చెప్పాడు. ఈ యొక్క వీడియోలో 30 రోజులు అని చెప్పిండు. కొన్ని వీడియోలలో ఏం చెప్పారంటే 30 రోజులు కాదు, వచ్చిన తొలి రోజే తొలి క్యాబినెట్లోనే మొత్తం అన్నీ అయిపోతాయని చెప్పిండు. మరి ఇప్పటి వరకు మనకు 2 గ్యారెంటీలు నెరవేర్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 2 గ్యారెంటీలు ఏంటి? మరి ఆ 2 గ్యారెంటీలు నెరవేర్చిండా? మరి ఆ 2 అమలు చేసిండా? ఆ 2 గ్యారెంటీలను అమలు చేసిండా అంటే ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు. మీకు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అది అసలు మొదటి గ్యారెంటీ అనేది అది కాదు. మొదటి గ్యారెంటీ అనేది దాంతోపాటు ఇంకున్నాయి. మహాలక్ష్మి అనే పథకం. ఆ మహాలక్ష్మి అనే పథకంలో ఏంటంటే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు ప్రతి నెల 2500 వచ్చినాయా? రాలేదు. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలి. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఇంకా రాలేదు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు. అంటే ఇవి 3 కలిస్తేనే ఒక గ్యారంటీ. ఇవి 3 కలిస్తేనే ఒక గ్యారంటీ. మరి ఈ యొక్క పథకము పూర్తిగా అమలైనట్టు అమలు కాలేదా? ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ఇదంతా కూడా నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన స్టంటే ఇది. కాబట్టి ఈ యొక్క 3 అనేటి ఎప్పుడైతే పూర్తిగా అమలవుతాయో అప్పుడే ఈ యొక్క పథకం పూర్తయినట్టు. ఈ 3 పూర్తిగా అమలు కావాలంటేనే మనకు ఒకవేళ వీళ్ళు ఇప్పటి నుండి కనుక ప్రయత్నం చేస్తే ఈ 3 పూర్తిగా అమలు కావడానికి కనీసము 4 నెలల నుండి 5 నెలలు పడుతుంది. అంటే ఇదంతా కూడా ఎన్నికల స్టంటే. ఇప్పటికీ ఇంకోటి, ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఇది 10 లక్షలకు పెంచినామని చెప్పారు. అది గ్యారంటీ. దాని పేరు గ్యారంటీ కాదు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డులో చేయూత అనేది ఒక గ్యారంటీ కార్డులో అదొకటి. చేయూత అనేది ఒక పథకం. ఆ పథకంలో 4000 రూపాయలు నెలసారి పెన్షన్ అనేది 4000 రూపాయలు ఇవ్వాలి. మరి పెన్షన్ అనేది ఇప్పుడు అందరికీ 4000 రూపాయలు వస్తుందా? దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు. ఈ 2 కలిస్తేనే చేయూత అనే పథకం. వాళ్ళు చెప్పిన చేయూత అనే పథకము ఈ 2 కలిస్తేనే. అంటే ఇక్కడ 2, అక్కడ మొత్తం 3, మొత్తం కలిపితే 5 ఇట్లల్లా వాళ్ళు 2 చేసిరు. ఆ 2 కూడా ఒకటోది ఒక ఉచిత ప్రయాణం అనేది అది అసంపూర్తే. ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళు బస్సులు ఇంకా పర్చేజ్ చేయాలి. ఎక్స్ప్రెస్ బస్సులు పర్చేజ్ చేయాలి, లోకల్ బస్సులు పర్చేజ్ చేయాలి. ఎందుకంటే జనాలు పెరుగుతూ ఉన్నారు కదా. ఇవన్నీ పర్చేజ్ చేసి వాళ్ళు మహిళలు నిలబడకుండా డ్రైవర్లకు కండక్టర్లకు ఇబ్బంది కాకుండా చేయాలి. ఇది అప్పుడే ఆ పథకం కూడా పూర్తయినట్టు. అంటే 2 పథకాలు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకేం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చినాక తొలి రోజే ఏం చెప్పిండు? మీరు కేసీఆర్ ఏదో రుణం ఇస్తా అంటాను కదా, తీసుకోండి, మీరు రాండి, నేను మాఫీ చేస్తా, నా ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తా, వెరీ నెక్స్ట్ డే మాఫీ చేస్తా అన్నాడు. మరి ఈ రోజు వరకు వెరీ నెక్స్ట్ డే కాదు, ఇన్ని రోజులైంది, మంత్రివర్గ విస్తరణ అయింది, ఇన్ని రోజులైంది, నువ్వు ప్రమాణం చేసినావు. మరి ఇప్పటి వరకు ఆ రుణమాఫీ అనేది చేసిండ్రా? ఎన్ని మోసాలు! అసలు వీళ్ళు వచ్చి పట్టుమని 10 రోజులు కాలేదు, ఇన్ని మోసాలు. ఒకటా రెండా? చాలా మోసాలు. మీరు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. మళ్ళీ పాత పద్ధతిని రైతు బంధుకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తానన్నారు. పాత పద్ధతులనే 10,000 ఏమన్నారు. ఎందుకంటే ఇంకా దీనికి సంబంధించిన లెక్కలు కాలేదు, కౌలు రైతులను గుర్తించలేదు. అంతకుముందు కౌలు రైతులు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా 15,000 ఇస్తాను. ఇప్పుడు కౌలు రైతుల మాటనే లేదు ఇయాటి వరకు. అంటే ఎన్ని మోసాలంటే చాలా మోసాలు. 10 రోజులలో 10 మోసాలు దాదాపు దగ్గర. ఇవన్నీ కాంగ్రెస్ అనేది ఇది మోసపూరిత వాగ్దానం. ఇంకేం చెప్తారు? కర్ణాటక లెక్కనే మేము కూడా ఇస్తామన్నారు. ఇది మాత్రం 100కు 100% కరెక్ట్. ఎందుకంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చిళ్ళు, ఏ ఒక్క గ్యారంటీ కూడా అక్కడ అమలు కావడం లేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇది ముమ్మాటికి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇది ప్రజలందరూ దయచేసి గమనించాలి. ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను దయచేసి అందరికీ షేర్ చేయండి, తెలియజేయండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అలాగే సోనియమ్మ పుట్టినరోజే ఈ 2 గ్యారెంటీలను చేస్తా అని మళ్ళా
సోనియమ్మ పుట్టినరోజు చేస్తాడు. ఆ 2 గ్యారంటీలు కూడా సోనియమ్మ పుట్టినరోజు అయిపోయింది. ఆ పుట్టినరోజు నాడు ఆ 2 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసిండ్రా? మీరు అమలు చేసిండ్రా? చేయలేదు. అంటే ఈ యొక్క గ్యారంటీలు అంటే దయచేసి ఇదంతా గ్యారంటీలు పథకాలు ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల డ్రామా. రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి ఇచ్చే లంచాలే ఇవి. ఈ పథకాలు అనేటివి లంచాలే, ముమ్మాటికి పథకాలు అనేటివి లంచాలే. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఏదో ఒకటి తాయిలాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ లంచం అన్నట్టు. డైరెక్ట్ లంచం అంటేనో ఎన్నికలప్పుడు 1000 రూపాయలు 2000 ఇచ్చేది డైరెక్ట్ లంచం అయితే, మీరు మా అధికారంలోకి వచ్చినాక ఇవ్విస్తాం అవ్విస్తామని చెప్పేది ఇది ఇండైరెక్ట్ లంచం. ఇది 100% ఇటువంటి పథకాలు అనేది ఈ రాష్ట్రానికే కాదు, మన భారతదేశానికే చాలా ముప్పు. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క లంచాల వల్ల, ఈ యొక్క పథకాల వల్ల దెబ్బతింటుంది. ఇది నెక్స్ట్ తొలి క్యాబినెట్ రోజే మెగా డిఎస్సి అన్నారు. మరి తొలి క్యాబినెట్ రోజు మెగా డిఎస్సి ప్రకటన చేసిండ్రా? చేయలే. ఇది మోసం కాదా? ముమ్మాటికి ఇది మోసమే. మరి ఆకునూరి మురళి గారు, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు, అలాగే కోదండరాం సార్ గారు, మీరందరూ కూడా మీ పరిస్థితి ఎట్లున్నదంటే, మనం కేసీఆర్నే టార్గెట్ చేసినాం, కేసీఆర్ చేసే తప్పులను టార్గెట్ చేసినాం. దీన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకున్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేసే తప్పులను కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఈ ఆకునూరు మురళి సార్ మీద, అలాగే ఈ యొక్క కోదండరాం సార్ మీద, ఇటువంటి మేధావులందరి మీద కూడా ఉన్నది. మీరు అందరూ కూడా ప్రజల తరపున ఉండాలి, ప్రశ్నించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ధరణి పోర్టల్ గురించి. ధరణి పోర్టల్ రాగానే రద్దు చేస్తారు. అసలు మీరు ఇవన్నీ వాగ్దానాలు, మీకు క్లియర్గా పిక్చరే తెలియదు. మీరు ఇవన్నీ వాగ్దానాలకు రాగానే ఇమ్మీడియట్లీ వెరీ నెక్స్ట్ డే అని ప్రజలను ఎందుకు మభ్యపెట్టారు ఫస్ట్? ఎందుకంటే ధరణి పోర్టల్ను రద్దు చేయాలంటే దానికి సంబంధించిన కమిటీ వేయాలంటారు. మీరు ఇప్పుడు కమిటీ చేస్తారు కావచ్చు మీరు. మరి ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ అనేది, ప్రొలాంగ్ ప్రొసీజర్ అనేది ఉన్నది. ప్రజలకు మీరైనా క్లియర్గా చెప్పండి. కేసీఆర్ చేసినట్టు కాదు. నిన్న కేటీఆర్ అంటాడు కదా, మీరు ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. ఈ చట్టభద్రత ఏది, దీనికి సంబంధించి మీరు ఇచ్చిన గ్యారెంటీలకు చట్టభద్రత ఏది అనేది కేటీఆర్ అడిగాడు. కేటీఆర్ రెండే. ఏంటంటే కేటీఆర్ వాళ్ళ వాగ్దానాలు కూడా గట్లే ఉన్నాయి. అమలు కానీ వాగ్దానాలు చేసిన అమలు కానీ, మేనిఫెస్టో అమలు కానీ, పథకాలు పెట్టిళ్ళు మీరు అని చెప్పేసి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నాడు. ఇది ముమ్మాడికి సత్యం. కేటీఆర్ చెప్పింది ముమ్మాడికి సత్యమే. మరి మీ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైనా అమలు అయ్యేటి పెట్టిలా? మీరు కూడా అదే పని చేసారు. డబల్ బెడ్రూమ్లు ఇల్లు అందరికి వచ్చినాయా? దళిత బంధు అందరికి వచ్చిందా? బీసీ బంధు అందరికి వచ్చిందా? జాగా అందరికి వచ్చిందా? స్థలం అందరికి వచ్చిందా? అంటే మీరు అదే పని చేసారు. మీ బార్డర్లోనే కాంగ్రెస్ ఉన్నది. మీకు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఏ మాత్రం కూడా తేడా అనేది 5 పైసల వంతు తేడా లేదు. ఇంకా ఈ ప్రభుత్వంలో 5 లక్షలున్న అప్పు, 5 లక్షల కోట్ల రూపాయలున్న అప్పు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పోతుంది. ఈ ప్రభుత్వంలో జరగబోయేది తెలంగాణలో ఇదే. కాబట్టి ప్రజలందరూ గమనించాలి దయచేసి. ఇది పార్లమెంటు ఎన్నికలలో స్టంట్. ఇప్పుడు వీళ్ళు చేసే వాటికి, ఇప్పుడు వీళ్ళు చేసే ఏ ఉచిత పథకానికైనా కూడా బర్డెన్ అనేది ప్రజల మీదనే పడుతుంది. ఆ బర్డెన్ కూడా ఇప్పుడు పడది, మన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినంత వరకు కూడా పడదు. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడు ఉన్న ఖజానానే వాడతారు. 3 నెలల తర్వాత బర్డెన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన మీద బరువు అనేది 3 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఎట్లా చేసైనా పార్లమెంట్లో కొన్ని సీట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది కాంగ్రెస్, ఇది ఒక స్టంటు. అది అటు కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో ఇదే స్టంటు. కర్ణాటకలో అమలు కాలేదు పథకాలు, ఇక్కడ కూడా అమలు కావు. మీరు కర్ణాటకలో మీ మిత్రులు ఉంటే తెలుసుకోండి మీరు ఖచ్చితంగా. ఇంకా నా మిత్రులతో నేను మాట్లాడినా, ఇక్కడ గవర్నమెంటు ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే విషయం క్లియర్గా చెప్పారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.